ఇవన్నీ ఇలా అనుకున్నప్పుడు మీకు రావాల్సిన సినిమానో, మీరు హీరోయిన్‌గా చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టో మిస్ అయిపోయింది. ఇంక వేరే వాళ్ళు చేశారనుకున్నప్పుడు, ఆ తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత పేరు విపరీతమైన పేరు, ఫేమ్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో ఎప్పుడన్నా తెలిసిందా? అంటే దివ్యవాణి చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేశారు అనేది ఎందుకు ఇంటరాక్షన్‌లో తెలియదండి. వచ్చిందా? మీతో ఎవరైనా చెప్పారా? ఆమెని నేను ఇది మన చాలా గేమ్ షోస్‌లో చేశాము. ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో వస్తా చాలా సేపు మాట్లాడుకున్నాం. అప్పుడు మిస్టర్ పెళ్ళాం మీరు చేయాల్సింది నేను చేశానని వచ్చినప్పుడు, బాపు గారు పెళ్లి పుస్తకం సినిమా ఆ అమ్మాయికి అప్పట్లో డీవీడీలు డెక్కులున్నాయి. 100 సార్లు చూపించారట. ఇలానే కావాలని. తర్వాత నేను రాధా గోపాలం చేశాను. రాధా అవును. గోపాలం స్నేహగా చెప్పింది. ஐயோ! பாப்பு சார் அந்த படம் போட்டுட்டு காட்டிட்டே இருந்தாங்க. இப்படிதான் வேணும், இப்படிதான் வேணும்னு. కన్ను ఎల్లో ఎవ్వడో అழகா இருக்கு உங்களுது అని చెప్పని స్నేహ మాట్లాడింది. సో అట్లా పోయింది అన్నప్పుడు నాకైతే నేను పెద్దగా ఎప్పుడు బాధ అనిపించలేదండి నాకు. ఎందుకంటే నా తప్పు ఉండో, నా కారణం ఉండో నేను మిస్ అయితే నేను బాధపడాల్సి ఉండేదేమో. అది లేనప్పుడు ఎందుకో నాకెప్పుడు అలానే ఆమె ఈవీవి సత్యనారాయణ గారు, తెనాలి ఆయన మన పద్మక గారి వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ దానికి సుభాష్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మాకు. ఆ సినిమా తర్వాత ఊహా గారు చేశారు. చూసాను సినిమా, మంచి క్యారెక్టర్, మనం కూడా చేస్తే బాగుండేదేమో, నా జీవితానికి ఇంకొంచెం ఒక మెట్టు మంచి సినిమాలు రేపు మనం చేసామన్నప్పుడు ఇంకొక మైలురాయిగా ఉండేదేమో కదా అనిపించేదే కానీ బాధ అయితే పెద్ద నేను ఎప్పుడు బాధపడలేదండి. మరి నేను చెప్పాను కదా ఫస్ట్, నా స్వభావం అది. ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు, అక్కడి నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా ఇక్కడ అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు. ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది, సంఘీభావం ప్రకటిద్దాం, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఆ స్టార్డమ్ సూపర్ స్టార్ ఉన్న వాళ్ళు? రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి, ఎందుకు? మన దౌర్భాగ్యం అనుకోవాలి, ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి. అసలు మగవాడే మోరల్ వాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి. మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి. నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు, ఈరోజు కలకత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం, బాధాకరం. ఆ అమ్మాయి పడిన ఆ నరకము ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో, మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాకపోయినా మనకి అంత వేదన. కాసేపు 2 రోజులు 3 రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం, మర్చిపోతున్నాం. 24 గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి అని అనలేం కదండి. వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు, ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు, ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతాం. ఇక అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే. కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరు ఉన్నా చేయాలి, ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకురావాలి. భయపడాలండి. ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి. దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు. సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని, రెండో కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు చెప్తున్నాను కదా, 100కి ఒక 10 మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రావాలి, డెఫినెట్గా మార్పు అనేది రావాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలని జరుగుతూనే కామన్ అయిపోయింది అంతే. దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము, చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము. ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి? సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి. ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు, పౌరుల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు, కేరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఉద్యమాలు అంటున్నారు. కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది? నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హోస్ట్ చేసుకున్నారండి. ఏ పార్టీలైనా కూడాను స్కూల్స్లో చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది. కలకత్తాలో సంఘటన, ఆ డాక్టర్ గురించి, ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా
నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి? నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని. డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి, సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ ఘోషిస్తే ఏ భాష అయినా నువ్వు కావచ్చు, ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఒక్క కాకికి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి. ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగిలిందంటే నోరు లేని జీవాలు, మోరల్ వాల్యూస్ లేనటువంటివి, చట్టాలు లేనటువంటివి, చీపో అని మనం విధులిచ్చడం కూడా వచ్చి అన్నది కుక్కలన్నీ చేరి ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే ఈరోజు మణిపూర్లో ఆడవాళ్లకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు? వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి, మొత్తం క్షణాల్లో నాశనం అయిపోయింది కదా, ఊర్లు కొట్టుకుపోయినాయి కదా, కనుమరుగయ్యాయి. ఏంటి మనిషి బ్రతుకేంటి, మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళని ఇప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నాం. కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నవాళ్ళు ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు, పిఎం కూతుళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా? అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లి కన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా ఒక 10 ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా? ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథలుగా చెప్తున్నారు, అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసినాయని, డ్రగ్స్ జరుగుతుందని, బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని. ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే నెట్టుపోవాలి. ఏం చేయాలి మనం? ఎగ్జాక్ట్లీ, సో ట్రూ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు, మీ టూ మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు, మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తుంది, వేరే డిపార్ట్మెంట్లో లేవా, లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా, ఈ ఇండస్ట్రీలో లేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ప్రతి చోట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. ఒక జర్నలిస్ట్కి సేఫ్టీ ఉందా ఆడదంటే? స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా? సినిమా ఇండస్ట్రీ, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి, దీనిని మాత్రం ఎందుకు భూతద్దంలో పెడతారు? సినిమా వాళ్ళంటే చెడిపోయిన వాళ్ళు, సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు, సినిమా అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, సినిమా అంటే బరితెగించేవాళ్ళు. నీకు మొగుడు 33 సంపాదించి కుటుంబంలో పెడుతున్నా, మొగుడు బయటికి వెళ్ళంగానే బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి? పైరుకు ప్రతివతల్లాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి? ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు, సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు. ఇండస్ట్రీ ఉందనో మన పేరు 10 మందికి తెలిసిందనో, అఫ్కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు. దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి అసలు ఎవరిని నమ్మటానికి లేదు. నేను మా పిల్లలకి అదే చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా 1000 టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న, మా పాపని నాకు అమ్మ అనుకుంటాను. మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ, నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ, చాలా నాకు వాళ్ళు సెక్యూర్డ్గా చెప్తా ఉంటారండి. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆడపిల్ల అంటే 100% జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం, కలికాలం అంటారు కదండి. సో అటువంటి దినాల్లో ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి. నీతి నియమాలకి, నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం. అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి.